రండి తీసుకురండి. మెల్లగా మెల్లగా తిప్పు. అరే ఒక్కొక్కటిగా తిప్పవయ్యా, డ్యామేజ్ అవుతాయి కాయలు. ఇదిగో పట్టుకో. ఇంకా ఇంకా తిప్పు. ఇంకా 10 గెల్ల తిప్పు. డబ్బులు ఇవ్వు. ఎందుకురా? లోడ్ తీసుకొచ్చాను. కూలీ 250. 250 రూపాయలు. 250 రూపాయలు నీకు ఏంటి తమాషాగా ఉందా? ముందు డబ్బులు పడితే కాయగూరల మాధవి మీ అమ్మరా? నేను అలాగే అంటానే. ఏమన్నా? కాయగూరల మాధవి కాయగూరల మాధవని మళ్ళీ అంటావా? ఒక కూలోడు విలువేంటో ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చేస్తాను. లుంగి కిందకి దించు, లుంగి కిందకి దించు. ముందు డబ్బులే. అయ్యో ఇలా చూడండి, ఇంత కట్ట కరివేపాకు తీసుకొచ్చి 250 రూపాయలు అడుగుతున్నాడు వీడు. వీడికి, వీడి పిల్లలకి, వీడి పెళ్ళానికి నేను డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు కదా. నాకు వచ్చే కోపానికి అది ఇక్కడ ఉందంటే అంతే. నా ఇల్లే స్కూల్ గా మారిపోయింది చూసారా? పెద్దోడి పేరు అనీష్ కుమార్, రెండో వాడు సునీష్ కుమార్, మూడో వాడు ఫినిష్ అవ్వలేదు. అమల, ఆనంది, ఇంద్ర, ఇనియా, కమలమ్మ, ఎంతమంది పిల్లలు నాకెక్కడ ఉన్నారే? అమల ఇప్పుడు కడుపులో ఉంది కదా, మిగతా వాళ్ళందరికీ పేరు రెడీగానే పెట్టుకున్నారు. ఇలా చూడండి అయ్యా, వీడు నిద్రపోవడానికి నేను మొక్కని దేవుడు అంటూ లేడు. పగలైతే నిద్ర, రాత్రి అయితే వీడు. ఇచ్చిన శాపం వల్ల నడుము కదలట్లేదు. ఈ రోజు నీకు కంబికడ సెక్షన్ లో కదా పని. ఓడు రాలేదని ఎవరు చెప్పారు? ఎక్కడే కూర్చొని కబుర్లు చెప్పావంటే అక్కడికి వచ్చి తలబోక్కున్నా సరే నేను డబ్బులు ఇవ్వను అంతే. నా గురించి నీకు తెలుసు కదా. పని చేయనని చెప్పలేదు కదా. ఎందుకురా? బాగా నిద్రపోని కదా మోసుకొచ్చాడు. తెచ్చాడు అతను నేను వెతుకుతున్నా. ఆ విషయమే మర్చిపోయాను పద. దాన్ని కొంచెం త్వరగా దించు. అలాగేనా అలాగేనా. ఆ మూటలన్నీ పక్కన పెట్టు. సరేనా సరేనా పెడతానా. పోలీస్ మీద చేస్తే ఏం చేస్తుందో ఈ రోజే వాడికి చూపిస్తాను రా. అంతే సార్, జాగ్రత్త. ఓ అంటే నువ్వేనా వాసు? అవునరా, ఒట్టి వాసుని కాదు, చాలా వాసుని. ఇది ఆంధ్ర పోలీసులు పుట్టించిన రక్తం కాదు, ఎంతో కష్టపడి శ్రమించేవాడి రక్తం రా. తర్వాత మీ దమ్మును చూపించడం కోసం బెస్ట్ కాంబినేషన్ వెతుకుంటూ ఈ చాలా మార్కెట్కి గనక మీరు వచ్చుంటే మీ కోరికను నేను తప్పకుండా నెరవేర్చి చూపిస్తాను. నువ్వు కాస్త అటువైపు జరిగి నుంచో. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఇక్కడికి వచ్చే ముందు ఇంతకన్నా పెద్ద పెద్ద మార్కెట్లే చూశాను రా. నువ్వు ఆడే ఆటలు చాలా అన్నట్టు ఇప్పుడు పోలీసులతోనే ఆడుకోవడం మొదలెట్టావా? రేయ్, ఇదేరా నేను నీకు ఇచ్చే రోలెక్స్ వాచ్. ఇదేనండి ఆంధ్ర పోలీసులతో ఉన్న సమస్య. తప్పు చేసిన వాడిని పట్టుకోమంటే ఏ తప్పు చేయని వాడిని వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకుంటారు. మనుషుల్ని చంపిన వాడికి తల మీద ముసుగు వేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు
మీరు ఆ సమయంలో బాగా విశ్రాంతి తీసుకున్నందువల్ల గవర్నమెంట్ మారిపోయిన విషయం మీకు తెలీదా? మామూలుగా కాదు, ఊహించిన దానికంటే గొప్ప మెజారిటీతోనే. రేయ్, ఏ పార్టీ అయినా నాకు భయం లేదు, అందుకే ధైర్యంగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాను రా. అయ్యగారు ఎలాగో బావులు దూకేశారు, మనం గంజి తాగి ఆయన్ని కాపాడేద్దాం. ఏమిటో తెలీదు, ఈ వాసు దగ్గరకు వచ్చి బాగా దొరికిపోయేది కాకి డ్రెస్ వేసుకున్న వాళ్లే. లోపలుండి అందరూ చేయవలసిన పనిని ఈ వాసు ఒక్కడే చేయాలని దేవుడు కోరుకుంటే నేను మాత్రం ఏం చేయగలను? కానివ్వండి. మంచి కోసం కష్టపడి పనిచేసే ఆంధ్ర పోలీసులు ఈ వాసుని క్షమించాలి. ఇలా చావు దెబ్బలు కొట్టడం ఇక్కడ మామూలుగా జరుగుతూనే ఉంటుంది. కొట్టడానికి నేను రెడీ, తినడానికి మీరు రెడీ, అవన్నీ చూడడానికి వీళ్ళందరూ రెడీ. అందువల్ల ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను, ఇక మీద తగ్గించుకుందాం. తెలియకపోతే నేను చెప్తాను. శ్రమజీవులు జీవిస్తున్న మట్టి ఇది. ఇక్కడికొచ్చి మా వాళ్ళలో ఒకది ఈజీగా ఎత్తుకుపోదాం అనుకుంటే అది మాత్రం ఎన్నటికీ సాధ్యపడదు సార్. మేము వేసుకున్న యూనిఫామ్కే కలర్ తేడా ఉంటుంది, మనసులు మాత్రం ఒకటే. ప్రపంచంలో ఉన్న అందరు కార్మికులు ఒకే జాతికి చెందిన వాళ్లే. మీలాగా కానిస్టేబుల్ వేరు, ఐజీ వేరు ఆడుకునే గ్రూప్ కాదు మేము. మా కార్మిక వర్గానికి సంబంధించినంత వరకు మా అందరిది ఒకే కులం, ఒకే జాతి. ఇలా చూడండి సార్, సినిమాలో హీరోయిన్ పడుకున్నట్టుగా పడుకోకుండా త్వరగా లేచి వెళ్ళండి, లేదంటే మీకే అవమానం. వర్షం వచ్చేలా ఉంది. పరా.